రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇక మనం హిట్లర్ అంటే కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జర్మనీకి చెందిన కరడుగట్టిన నియంత. హిట్లర్ అంటేనే ఒక నిరంకుశత్వం, హిట్లర్ అంటేనే ఒక నియంతృత్వం, హిట్లర్ అంటేనే ఒక సామ్రాజ్యవాదం, హిట్లర్ అంటేనే ఒక జాత్యహంకారం. ఇంతకు మించిన ఇంకా ఉపమానాలు పెద్దగా లేవు. అదొక రక్త చరిత్ర, అదొక యుద్ధ పిపాసి ఆయన. అయితే అది చేయడానికి ఆయన చెప్పుకున్న ఇదేంటి అంటే జర్మనీని విస్తరించాలి. ప్రపంచంలోని కొన్ని పెద్ద దేశాలు జర్మనీ మీద పెట్టిన కొన్ని ఆంక్షల వల్ల జర్మనీ పరువు కోల్పోయింది కాబట్టి జర్మనీని విస్తరించాలి, జర్మన్ల జాతిని విస్తరించాలి. ప్రపంచంలో సుప్రీం ఎవరు అంటే జర్మన్లే అనే తరహాలో తన జాతిని పెంపొందించాలి, ఇతరులని లేకుండా చేయాలని ఊచకోత కోసాడు. జర్మన్లను మాత్రం అతను పెంచే ప్రయత్నం, అది ఆయన బేసిక్ సిద్ధాంతం. అది ఆ విస్తరణలో భాగంగా అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. రెండో ప్రపంచ యుద్ధానికి మూల కారకుడు ఎవరు అంటే హిట్లర్. ఇది మనందరికీ తెలిసిన చరిత్ర, తెలియని వాళ్ళు చదువుకున్న చరిత్ర ఇదంతా. సో ఈ పరిస్థితుల్లో హిట్లర్ని కొంతమంది పిరికివాడని కూడా అంటారు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని. బట్ అది కరెక్ట్ కాదు. హిట్లర్ చాలా ధైర్యవంతుడు, మొండివాడు. మనం అంటూ ఉంటాం మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని. మొండివాడే రాజు అయితే ఎలా ఉంటుందో చూపించిన వాడు హిట్లర్. చంపడం కంటే చావడానికి ధైర్యం ఎక్కువ కావాలి, మొండితనం కావాలి. ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంటే చాలా ధైర్యవంతుడు. శత్రువు చేతిలో చావకూడదు అనుకున్నాడు కాబట్టి తనను తాను చంపుకున్నాడు. అది ఒక రకమైన బలిదానం కింద చూసుకోవచ్చు. చాలా ఉగ్రవాద సంస్థలు కానీ అవి కానీ ఇప్పుడు చేస్తూ ఉంటాయి. చేసే తప్ప ఉప్పు అనేది పక్కన పెడితే వాళ్ళు అనుకున్న సిద్ధాంతం కోసం చేసే బలిదానం కింద అది చేస్తారు. అయితే హిట్లర్ గురించిన ఈ బ్రీఫ్ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కేటీఆర్ గారు తెలంగాణ నాయకులు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటి అంటే రేవంత్, మీరు చూడొచ్చు, అది వీడియో ప్లే అవుతోంది. కేటీఆర్ ట్వీట్. రేవంత్, కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు, నరరూప రాక్షసుడు నీకు రోల్ మోడలా? మొత్తం మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేధం సృష్టించిన హిట్లర్ నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? మొన్న ప్రజాపాలన అన్నావు, నిన్న ఇందిరమ్మ పాలన అన్నావు, నేడు హిట్లర్ పాలన అని ఒప్పుకున్నావు. 2.5 ఏళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు నిజంగానే హిట్లర్ అరాచకాన్నే తలపించాయి. యుద్ధం మిగిల్చే విషాదాలనే మించిపోయాయి. హైడ్రా నుంచి మూసీ వరకు, లగచెల్ల నుంచి వెలుగుమట్ల వరకు పేదలపై విరుచుకుపడిన నీ బుల్డోజర్లు నయా నాజీ పాలనకు నిజమైన సాక్ష్యాలు. 10 ఏళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడే నీ నియంత పోకడలు బయటపడ్డాయి. విధ్వంసమే నీ విధానమని, వికాసం అంటే నీకు తెలియదని ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను నిర్వెత్తు కీర్తించే దుర్మార్గమైన మనస్తత్వం స్వతంత్ర భారతావనిలోనే ఒక చీకటి అధ్యాయం. ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి. ఇది నోట్ దిస్ పాయింట్. ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి. తెలంగాణ గ్రామ గ్రామాన లేచిన ఉక్కు పిడికిళ్ళు రాష్ట్ర పొలిమేరల దాకా వారిని తరిమి కొట్టాయి. తలకెక్కిన అధికారంతో విర్రవీగిన హిట్లర్కు ఆనాడు ఏ గతి పట్టిందో 4 కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం. హిట్లర్ హఠావో, తెలంగాణ బచావో, జై తెలంగాణ. ఇది కేటీఆర్ గారు పెట్టిన ట్వీట్. చాలా కవితాత్మకంగా, చాలా ఒక ఉద్యమాన్ని ఊపెక్కించే, హీట్ ఎక్కించే స్టైల్లో ఉంది. నో డౌట్ చాలా మంచి కవిత్వాన్ని, నిజంగానే ఒక నియంత్రణను రాయాలి, నియంత్రణ గద్దెదించాలి అంటే ఒక కాళోజీ నారాయణరావు ఎలాగైతే రాస్తాడో నా గొడవలాగా అలా రాశారు. ఈ రాసిన తీరుకు మాత్రం కేటీఆర్ గారిని లేదా ఇది రాయించిన వారికి కానీ అభినందించక తప్పదు. అయితే ఎందుకు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు అనడానికి రేవంత్ రెడ్డి మొన్న ది హిందూ పత్రిక నిర్వహించిన ఒక కాంక్లేవ్లో నేను హిట్లర్ నాకు ఆదర్శం, లేకపోతే హిట్లర్ ఒక విషయంలో
ఎందుకు నేను హిట్లర్ని ఇదిగా అడాప్ట్ చేసుకున్నాను అనడానికి ఆయన చెప్పిన మాటల్ని కోట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి మీద చెలరేగిపోతున్నారు. హరీష్ రావు ఒక పక్క, కేటీఆర్ ఒక పక్క, అధికార ప్రతినిధులు, ఇతర నేతలు ఇంకొక పక్క. అసలు ఇక హిట్లర్కి ఆయన వారసుడే అన్నట్టుగా చెలరేగిపోతున్నారు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు ముందు, అది కూడా ఒకసారి చూద్దాం. ఆ కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం. రైట్, అది హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను కాపాడడానికి, ఆల్రెడీ కబ్జా చేసిన చెరువులను కబ్జా కోరల నుంచి విడిపించడానికి, ఆ తర్వాత ప్రభుత్వ భూముల ఆక్రమణల నుంచి కబ్జాదారులను వెళ్ళగొట్టడానికి, ఇటువంటివన్నీ చేయడానికి హైడ్రా అనే ఒక వ్యవస్థను నేను ఏర్పాటు చేశాను. ఎలాగైతే హిట్లర్ తను అనుకున్న దానికోసం ఎలాంటి విధానాలను అవలంబించాడో, నేను వీటిని, ఈ ప్రభుత్వ భూముల్ని లేకపోతే ప్రకృతి వనరుల్ని, చెరువుల్ని, వీటిని కాపాడడం కోసం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేశాను. 3000 మంది సైన్యం అంటే ఆ సైన్యం కాదు, మామూలుగా 3000 మంది పోలీసులు, అధికారులు, కొంతమంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు అందరితో కలిపి ఒక 3000 మందితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని చేస్తున్నానని చెప్పే క్రమంలో ఆయన హిట్లర్ని అడాప్ట్ చేసుకున్నాం, హిట్లర్ ఐడియాలజీని, అంటే ఈ విషయంలో మాత్రమే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయంలో మాత్రం హైడ్రా అనే పదం హిట్లర్కి ఇష్టమైన పదం కూడా అని వాడారు రేవంత్ రెడ్డి గారు. అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఇది నాకు కూడా కొంత ఆశ్చర్యకరమే. అది ఒక కామిక్ సిరీస్లో హైడ్రా అనేదాన్ని వాడారు. కామిక్ సిరీస్ అది, హిట్లర్ ఎప్పుడు హైడ్రా అనే పదం వాడలేదు, కానీ ఒక కామిక్ సిరీస్లో ఆ హైడ్రా అనే పదాన్ని హిట్లర్కి సంబంధించిన కామిక్లో వాడారు. అది దాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టున్నారు. తీసుకుని కేవలం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మాత్రమే హిట్లర్ ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పారు. దానికి ఇప్పుడు నేను మళ్ళీ ఇదంతా చదవాలంటే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. కేటీఆర్ గారు రాసిన ఈ ధిక్కార స్వరం, ఇది కరెక్ట్ పదం. ఒక పాలకుడు కనుక ఒక నియంతలాగా వ్యవహరిస్తే, మా కాళోజీ నారాయణరావు, ఎందుకంటే మా వరంగల్ కాళోజీ నారాయణరావు గారు ఎలాగైతే ధిక్కార స్వరాన్ని వినిపించారో ఆ తరహాలో వినిపించే ప్రయత్నం చేశారు. అయితే अब आएगा मजा देखो जरा కేసీఆర్ క్యా బోలా. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళ మీద హిట్లర్ కాదు, హిట్లర్ తాతేవాడు బాన్లాగా బిహేవ్ చేస్తాం. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళ మీద హిట్లర్ కాదు, హిట్లర్ తాతేవాడు బాన్లాగా బిహేవ్ చేస్తాం. అది ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ఇతరత్ర చెడు పనులు, ఆక్రమణలు చేసే వాళ్లకు నేను హిట్లరే, కేసీఆర్ అనేటోడు హిట్లరే, ఐ వాంటెడ్ టు బి యాజ్ హిట్లర్, నేను హిట్లర్ లాగానే ఉండదలుచుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడితే హిట్లర్ కాదు, హిట్లర్ మన తాత లెక్క ఎవడు ఉంటాడో మన తాతలాగా కూడా ఉంటా అని స్వయంగా కేసీఆర్ గారు 2015 నాకు గుర్తున్నంత వరకు 15-16 ఆ మధ్యలో ఒకసారి అన్నమాట. మరి దీన్ని ఏమనాలి? ఒకవేళ హిట్లర్ లాగా ఒక పాలకుడు ఉండకూడదు అనుకుంటే, మా కాళోజీ నారాయణరావు గారి లాగా ధిక్కార స్వరం వినిపించాలి అంటే ఎవరి మీదైనా వినిపించవచ్చు. కానీ ఇవాళ కేటీఆర్ గారు రాసిన కోట్ల మందిని కోసిన క్రూరుడు నరరూప రాక్షసుడు నీకు రోల్ మోడలా అంటే ఏం చెప్పాలా? సో ఇది బేస్ చేసుకుని ఈ ఇద్దరి బైట్స్, మొన్నటి రేవంత్ రెడ్డి బైట్, 10 ఏళ్ల నాటి కేసీఆర్ గారి, ఇద్దరిది హిట్లర్ వాదమే, ఇద్దరిది హిట్లరిజమే, నాజీయిజం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ట్రోలింగ్, ఆయన ఒక ట్రోలింగ్ ఇదైపోయింది ఇప్పుడు. సో ఈ డిబేట్ మనతో చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఎంపీ బీజేపీ నాయకులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ అధికార ప్రతినిధి, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే ముందుగా మానవతారాయ్ గారితో మాట్లాడదాం. మానవతారాయ్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్. ఈ కవిత్వం చదివాను కదా, మన కవిత్వం అంటే ఐ మీన్ కవిత్వమే, అది అందరూ డౌట్ లేదు, ధిక్కార స్వరం. కష్టపడ్డారు అది మీరు అనండి, కానీ నాకు నచ్చింది కవిత్వం అయితే నాకు నచ్చింది. కాకపోతే పాలకుల మీద రాసే కాళోజీ నారాయణరావు గారి స్టైల్ అది, నా గొడవ చదివే ఉంటారు మీరు. సో ఇక్కడ కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మొన్న హిట్లర్, ఆయన ఎక్కడా నేను హిట్లర్ నాకు ఆదర్శం అని అనలేదు.
ఈ విషయంలో పర్టికులర్ విషయంలో అన్నారు. బట్ దాన్ని కూడా నువ్వు హిట్లర్ వాదిదని చెప్పి ఇదంతా కూడా హరీష్ రావు గారు అదే పని మీద ఉన్నారు, మిగతా పార్టీ నాయకులు అదే పని మీద ఉన్నారు. అసలు హిట్లర్ అనేది ఎందుకు అనాల్సి వచ్చింది ఒకటి మీరు క్లారిటీ ఇవ్వాలి. బీఆర్ఎస్ చేస్తున్న అటాక్ కానీ వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ట్రోలింగ్ కానీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కోతి కొబ్బరికాయ దొరికింది అనుకున్నారు పాపం వాళ్ళు. అసలే కళ్ళు తాగిన కోతులు లెక్క వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మిమ్మల్ని ఎవడిమ్మన్నాడు కొబ్బరికాయ? నేను అదే అంటున్నా. అయితే వినండి. అయితే పాపం గురువింద గింజట తన కింద నలుపు తెలుసుకోకుండా అంటే ఎదుటోళ్ళని ఎక్కిరించినట్టు ఇలా కథ మొత్తం కేటీఆర్ది కానీ వీళ్ళంతా కూడా. ఫస్ట్ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమన్నాడో ఇందాక మీరు వినిపించారు. అన్యాయాన్ని దుర్మార్గుల పాలట, రౌడీల పాలట, ఇట్లాంటి వాళ్ళ పాలట నేను హిట్లర్ని అయితే అన్నాడు. బరాబర్ అయితే వాళ్ళ తాత హిట్లర్కు మించిన తాత ఉంటే వాళ్ళ తాతనైతే అన్నాడు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నీ విమర్శించబోయి వాళ్ళు గోతులో పడ్డట్టు అయింది. అంతే కదా ఇప్పుడు. అంటే మరి ఆయన ఏం చేస్తారు మీరు? ఆ రోజు కేసీఆర్ మీరు 2015లో అన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ఎందుకు అన్నాం ఇట్లా ఎందుకు అన్నాం అని అడిగినరా? ఇవాళ మీకు విమర్శించడానికి చేతగాక రేవంత్ రెడ్డి మీద ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకంలో ఏలు పెట్టలేక రైతులు మీ వైపు రావట్లేదు కాబట్టి ప్రజలు రండి రండి అని రమ్మన్నా వీళ్ళ వైపు పోరాటం చేయడానికి రావట్లేదు కాబట్టి ఇది మా గురించి కాదు వీళ్ళ అధికారం కోసం అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి ఇక దొరికిందిగా రేవంత్ రెడ్డి అనుకోని పాపం విమర్శించి రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని పెంచారు. కేసీఆర్ భాగవతం మొత్తం కూడా బయటపడింది. కాబట్టి ఎవరన్నా అనే ముందు 100కు 10 సార్లు ఆలోచించుకోవాలి. గతంలో మనం ఏమైనా అన్నామా? గతంలో ఏమన్నా ఈ విధంగా హిట్లర్ లాగా మాట్లాడినామా అనాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? హైడ్రా అనే సంస్థ ఇప్పుడు నేను చెడుకు చెడు మంచికి మంచి అనే విధంగా ఆయన పరిపాలన పోతుంది. చెడు అంటే ఏంది? హైడ్రా దేనిపైన ఉంటుంది? చెరువులు, సరస్సులు, కుంటలు, ఏదైతే ప్రభుత్వ భూములు, పార్కులు ఎవరైతే కబ్జా చేస్తారో కబ్జాదారుల గుండెల్లో నిద్రపోద్దు హైడ్రా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే హైడ్రా పెట్టిండో హైడ్రా పెట్టినప్పటి నుంచి ఇట్లాంటి కబ్జాలు లేవు. చెరువులు, కుంటలు ఇట్లాంటివి కబ్జా కాలేదు. కాబట్టి ఒక మంచిని ఉద్దేశించి నేను హిట్లర్ అంటే ఏంది? పాపం హిట్లర్లో మీరు ఒక చెడునే చూస్తారు. హిట్లర్లో కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. బొమ్మ బరుసు ఉన్నది. ఆయన తప్పు ఎక్కడైందంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మన జర్మనీకి ఛాన్సలర్ అయిన తర్వాత పోలాండ్ పైన దాడి చేసి ఆ దాడి చేసిన తర్వాత 60 లక్షల మందిని ఆయన గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపిండు. కాబట్టి ఒక నియంత అని చెప్పి అన్నారు. కానీ ఆయన ఎదిగిన తీరు ఒక సాధారణమైనటువంటి సైనికుడు జర్మనీలో ఆస్ట్రియాలో పుట్టిన ఆయన ఆస్ట్రియాలో పుట్టి జర్మనీకి వచ్చి పౌరసత్వం తీసుకొని జాతీయ భావాలని పెంపొందింపజేసి ఆ దేశానికి అధ్యక్షుడైండు, ప్రధానమంత్రి అయిండు. ఒక సాధారణ సైనికుడు. అదే ఎందుకైందంటే ఆయన వాక్చాతుర్యం, ఆయనలో గొప్ప వాక్చాతుర్యం. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఆర్థికంగా చితికిపోయింది. ఈయన చిన్న నాజీ అనేటువంటి ఒక పార్టీలో చేరి ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి దేశాధ్యక్షుడు అయి నిరుద్యోగ సమస్యను పోగొట్టిండు. తర్వాత జర్మనీ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచిండు. యూదులే కాదు ఆర్యులు కూడా గొప్ప వాళ్ళని ఆ రోజు ఆ జాతీయ భావాలు నూరిపోసింది అక్కడ జనాల్లో. చాలా మంది లక్షలాది మంది ప్రభావితులయ్యారు. మన సుభాష్ చంద్రబోస్ గారు అంతే కదా, మరి సుభాష్ చంద్రబోస్ గారు కూడా అంతే కదా. కాబట్టి జర్మనీ అభివృద్ధికి జర్మనీలో ఏర్పడినటువంటి ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ఛాన్సలర్ అయినటువంటి మరి హిట్లర్ తీసుకున్న నిర్ణయాలు కారణం. అందుకే దేశ యువత మొత్తం కూడా ఆదర్శంగా తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాలు ఏకమైపోయినాయి. కాబట్టి ఆయన ఏం చేసిండు? నేను రష్యా సైనికులు చిక్కొద్దు కాబట్టి ఏం చేయాలా? నేను చిక్కితే నా శవాన్ని నా యొక్క భౌతికాయాన్ని దొరకనివ్వరు వాళ్ళు. కాబట్టి నేను నా యొక్క సొంతగా నేను ప్రాణం తీసుకుంటా అని ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి సైనైడ్ మింగిండు. తర్వాత కాల్చుకున్నాడు దగ్గరకు వస్తుంటే. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెడు విషయంలో మాట్లాడిండు. ఎవరైతే కబ్జాదారులు అట్లాంటి వాళ్ళు ఆయన ఆలోచన పనికి వచ్చింది అన్నాడు. అంటే నియంత ఆలోచన, అట్లాంటి వాళ్ళు అణిచివేసే ఆలోచన. కానీ మంచి వాళ్ళని అణిచివేయడానికి నేను హిట్లర్ అనలే. కేసీఆర్ గారు ఏమండు? ఆయన కూడా అదే అన్నాడు, చెడును అణిచివేయడానికి నేను హిట్లర్ అయితే అన్నాడు. కాబట్టి పాపం ఇది తెలవక అమాయకత్వంగా తొందరపడి ఇలా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కామెంట్ పెట్టి పరువు తీసుకున్నారు. వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. అమాయకత్వం అనుకోవాలా? ప్రజలు పాతవి మర్చిపోతారనే వీళ్ళకి ఆరోపణలు చేయడం చేతగాటలేదు, విమర్శించడం చేతగాట. ఎందుకు జనాలు రావట్లేదు వీళ్ళకి? బాల్కా సుమనే చెప్పిండు కదా. బాల్కా సుమనే రైతులు పిలిస్తే 4-5 ధర్నాలకు వస్తున్నారు, మొత్తం మనోళ్ళే ఉంటున్నాం, ఎవరు రావట్లేదు, మన దిక్కు చూసే విధంగా అందరు జనం మొత్తం మన వైపు చూసే విధంగా సంచలనంగా పోరాటం చేయాలా, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్నాడు. అంటే అర్థమైంది వీళ్ళకి పరువు, అక్కడ పరువు పోయింది మొత్తం కూడా. జనాలు ఎవరు రావట్లేదని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం తెలిసిపోయింది. కాబట్టి ఏం చేయాలా? నష్ట నివారణకు దొరికిండు రేవంత్ రెడ్డి అని చెప్పి పాపం ఎంత కవిత రాశారు, సమయం వృధా చేసుకున్నారు. అంత సమయం వృధా చేసుకున్న మళ్ళీ రేవంత్ రెడ్డి యొక్క కీర్తిని పెంచారు.
ఇలా రేవంత్ రెడ్డి అన్నది కేసీఆర్ అన్నది పక్కన పెడితే ఆయన డైరెక్ట్ బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్. అంటే ఇద్దరు కూడా మంచి వక్కలే. కానీ ఇక్కడ సీతారాం నాయక్ గారు కేటీఆర్ గారు అన్న దాంట్లో రెండు గ్రేజెస్ మళ్ళీ మీకు చెప్తున్నా. తలకెక్కిన అధికారంతో విర్రవీగిన హిట్లర్కు ఆనాడు ఏ గతి పట్టిందో 4 కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం. విముక్తి రెండు పదాలు నోటెడ్. గులాబీ జెండా విముక్తి పోరాటం. మీరు విముక్తి పోరాటం నుంచి మీలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా, అవునా? మీలాంటి వాళ్ళందరూ సో మీరు విముక్తి చెంది వచ్చారు కాబట్టి నా పాయింట్ ఏంటంటే అసలు ఈ హిట్లర్ భుజాన్ని వేసుకుని మొయ్యడం ఏంటి? అటు కేసీఆర్ గారైనా ఇటు రేవంత్ రెడ్డి అయినా 2 పాయింట్స్ ఇద్దరు. దానికి వాళ్ళు అది చూసుకోకుండా హిట్లర్ అని ఈయనను హిట్లర్కి ఇంతకు ముందు మానవరాయ్ గారు చెప్పినట్టు మంచి చెడు ఉన్నాయి కదా. హిట్లర్ పాలన దుర్మార్గ పాలన అనే కదా మనం ఎక్కువ ఎగ్జాంపుల్ మనం అట్లా అటువంటి వాడిని గతంలో కేసీఆర్ నెత్తులు ఎత్తుకున్నారు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎందుకు దొరికిండు? అదే ఆయనకున్న గొప్పతనం ఏందని మీరు ఎందుకు ఎత్తుకోవాలి? మీకు దానివల్ల వచ్చింది ఏంది? ఇప్పుడు ఎత్తుకోవడం వల్ల ఏం జరిగిందండి మీరు గమనించండి. ఆ రోజున కేసీఆర్ గారు ఎత్తుకున్నారు కనుక ఆ నియంత పాలన కొట్టుకుపోయిందిగా. ఇప్పుడు ఆయన ఎత్తుకున్నట్టే కదా, ఇప్పుడు ఆయన ఎత్తుకుంటే మీకు కొనసాగాలి కదా. మన కేటీఆర్ గారి దాంట్లో అది కూడా ఉంది కదా. ఇప్పుడు గతి పట్టడం ఖాయం అంటే గతి ఎవరికి పట్టింది? మీకే పట్టింది కదా. మీకు పట్టింది, మీ అయ్యకి పట్టింది. నువ్వు ఏది పడితే అది చదువుతేటనయ్యా. ఈ తెలంగాణలో మేధావులు ఉన్నారు, తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదో మీరే తెచ్చి మీరేదో మేము చేస్తున్నాం మాకేది దక్కాలని ఎవరో మాట్లాడితే మీరు ఆ నియంత పాలన చేసినారు. హిట్లర్ వేషాలు కూడా వేసిరు కదా. హిట్లర్ వేషాలు వేసిరు కనుక మీరు కొట్టుకోపోయారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎందుకు సార్ ఇక బాధితుడు కదా, ఏమని చెప్పాలి మీకు? ఏది ఇది కాదు. ఆయనకు 25 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి చావు లేదు. నువ్వు తెలంగాణ ప్రజల తల సార్ టీ అంటే తెలంగాణ ప్రజల తల, అది దాని కొరకు పని. కేసీఆర్ కొరకు చేయలేదు ఎవరు దయచేసి. కేసీఆర్ పెద్ద మనిషికి ఒప్పుకున్నావు, పెద్ద మనిషిగా చేసినావు. నువ్వు తలని తీసేసి బియ్యం తలిగిత్తివి. ఆ బీఆర్ఎస్ ఎందుకన్నారు? ఏదో నోటు ఉన్నది వచ్చింది లేదండి. అది ఇప్పుడు అదొకటి బీ తలిగించి దాన్ని ఏం సంత చేసి పడేస్తే ఆ సంతే కదా ఇప్పుడు కొంప ముంచింది. అంటే మీరు హిట్లర్ పాలన అన్నట్టే కదా. మీరు హిట్లర్ పాలన అని మీరు పదే కేసీఆర్ 10 సార్లు అన్నారు నేను హిట్లర్ అవుతా. రేవంత్ రెడ్డి గారేమో హైడ్రాలో ఏదైనా జరిగితే హిట్లర్ ఎట్లాగైతే జర్మనీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకున్నాడో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకుని బీఆర్ఎస్ చేశారు. సార్ వీళ్ళు ఏ కోణంలో మీరు అనవసరంగా మనం ఎవరికి కించపరిచేది. మీరు దేని కాళ్ళు గోటికి ఎక్కడికి వస్తారండి? ఆయనకు హిట్లర్కి దేనికి వచ్చిండు? ఆయన వచ్చిండు, ఆయన పేరు తెచ్చుకున్నాడు, ఆయన ప్రజల కొరకు చనిపోయింది కదా. వాను ప్రజల కొరకు ఆయన కాల్చుకొని తెచ్చుకోండి. నువ్వు చచ్చిపోతావా? నీకు ఎవడ తెలంగాణ తెచ్చింది మేము, చచ్చింది మేము. దాన్ని అనుభవించి మీరు పాలన చేయనటువంటి వాళ్ళు మీరు హిట్లర్ను పోల్చుకుంటే ఎట్లా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు 2.5 సంవత్సరాలు పాలించు. నువ్వు మళ్ళీ హిట్లర్ పేరు తీసుకో. నువ్వు ఎందుకు గంగల గలవదలుచుకున్నావు? నువ్వు కూడా పోతావు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, వీళ్ళు ఇటువంటి పాలనలు పెట్టుకొని ఇటువంటి ఉదాహరణలు చేసుకొని ప్రజలను మోసబుచ్చట్టు. సార్ ఆ భాష తప్పితే మీడియాలో రారా? మా లాంటి వాళ్ళు రామ్ సార్. నాకు 100 డిగ్రీలు ఉండని ఆయనకి ఇప్పుడే అన్నారు కదా 10 డాక్టర్లే. ఒక డాక్టర్ లేదు సార్. రాత్రి 2 గంటలకు నీకు ఏ బ్లడ్ కావాలో ఇస్తాను నేను. ఎవడిస్తాడో మనం ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ బ్లడ్ తెచ్చి లేకపోతే నేను ముక్కు రాకుతా. అదే రాష్ట్ర కాదు 10 అవార్డులు ఉన్నాయి సార్. ఈ జాతిలో పుట్టిన కావాల్సింది తెలంగాణ బ్లడ్ కావాలి. మాకు ఇంత ఉంటే మాకేం లేనిది మీరు ఏదోగా వెనక రెడ్డో ఏదో పెట్టుకొని 4 ముక్కలు పెట్టుకొని మా గోస పుచ్చుకున్నారు. నీకు అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, పరిపాలించండి. కానీ ఇదేంది మళ్ళీ హిట్లర్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే నీకు అది కూడా అంతే పడుతుంది. అనేది నియంత పాలన అవుతుంది. ఎందుకు యాడ్ చేస్తున్నావు హిట్లర్ను? ఆ హైడ్రాను సరి చేయడానికి హిట్లర్ ఎందుకండి? రేవంత్ రెడ్డి చేస్తున్నా చెప్పుకో. నేనే చేస్తున్నా నా ఐడియాలజీ. ఇప్పుడు 3,000 మంది సైన్యాన్ని పెట్టి చేస్తున్నావు కదా. నువ్వే ఒక మంచి పేరు తెచ్చుకో. హిట్లర్ లాగా మెచ్చుకుంటే నువ్వు మళ్ళీ వీళ్ళు ఇంత పెట్రోల్ పోసుకొని కాల్చుకునే హిట్లర్ గారు సార్. పెట్రోల్ పోసుకొని కాల్చుకునే హిట్లర్ గారు. ఎందుకంటే మీ మనస్తత్వం ప్రజలకు తెలుస్తలేదా? కేసీఆర్ది తెలియలేదా? కేటీఆర్ది తెలియలేదా? ఇప్పుడేమో మీకు తెలుస్తలేదా? మీరు ఆయన జాతిపిత అవుతా అంటాడు.
ఇప్పుడు హిట్లర్ని తీసుకొచ్చి ఏదో అయితే అంటాడు. మీరు ఏదైనా కాండి, తెలంగాణ తెచ్చుకునేది తెలంగాణ ఆత్మగౌరవం కొరకు, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు మేము ఎవరి సొత్తు కాకూడదు, మేము ఎవరి బాంచరయ్య అనకూడదు, మా బతుకు మేము బతుకుతాం, మాకు ఏది వచ్చినా రాకుండా తెలంగాణ సుఖంగా కాపాడండి అంటే గిన్ని కథలా సార్, ఇన్ని వేషాల. ఒకడేమో నీ జాగరి కాదంటాడు, ఇదేమో నా జాగిరి అంటాడు. ఇవి నిన్ననేమో మళ్ళా ఆ కిషన్ నా జాగిరి ఒక ఆయన అంటాడు, నీ జాగిరి కాదు ఒక ఆయన అంటాడు. ఇక్కడ ఈ తెలంగాణలో బయట అన్నారంటే ఇక్కడ అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కిషన్ రెడ్డిని అంటే అడుగు పెట్టనియరు తెలంగాణ. చూడండి మీరు, ఎందుకండి నేను ఏమంటున్నా అంటే కిషన్ రెడ్డి ఎవరు ఎక్కడి నుంచి? ఇక్కడే కదా ఆయన. నువ్వు అడుగు పెట్టనీయకపోవడానికి సార్ మీరు చాలా పెద్ద సీనియర్లు, తమ మిత్రుడు పెద్ద ఎడ్యుకేటెడ్ సార్. నేను మీకు ఒక లిస్ట్ ఇస్తా, లేకపోతే చదువుమంటే చదువుతా, 10 నిమిషాలు, 25 ప్రాజెక్టులు, 40. ఒకటే మాట చెప్తున్నా, ఆయనకు అంటున్నా, కిషన్ రెడ్డిని అన్నాడు కనుక అంటున్నా, మీరు 44 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది ఆంధ్రప్రదేశ్. 44 సంవత్సరాలు మీరు 56 నుంచి 2014 వరకు పరిపాలించారు కదా. ఏం తెచ్చినా కూడా చెప్పాలి కదా, మీరు తెచ్చిన అది డెఫినెట్ గా సబ్జెక్టే, కానీ అది ఇక్కడ కాదు. ఇక్కడ కాదు. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణను పరిపాలించడానికి, తెలంగాణను అభివృద్ధి పదంలో కొత్త పుంతలు తొక్కించడానికి, తెలంగాణలో అవినీతి, అక్రమాలు, కబ్జాలు, ఆక్రమణలు లేకుండా చేయడానికి హిట్లరే ఆ ఐడియాలజీ కావాలా అనేది ఇంపార్టెంట్. ఒకటి. రెండవది పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్. పట్టాభి గారు, తెలంగాణనా లేకపోతే ఇంకోట పక్కన పెడితే, క్రూరత్వానికి నిదర్శనం హిట్లర్. హిట్లర్లో మంచి షేడ్స్ ఉన్నాయా, ధీరుడా, వీరుడా, అది సెకండరీ. క్రూరత్వం, సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం, నియంతృత్వం, ఇవే కదా. ఈ పరిస్థితుల్లో హిట్లర్ గురించి ఎందుకండి వీళ్ళు పోల్చుకోవడం? 2 బయటలు వినిపించాం మీకు. కేసీఆర్ గారి గతంలో అన్నది వినిపించా, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్లో చెప్పుకున్నది ఇచ్చాను. అవసరమా హిట్లర్ని ఆదర్శంగా చెప్పుకోవడమా, లేకపోతే ఒక పాయింట్లో హిట్లర్ ఆదర్శంగా చెప్పుకోవడం అయినా ఏదైనా మీకేమనిపించింది? వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అసలు ఏ సందర్భంలో కూడా హిట్లర్ తో పోల్చుకోవటం అనేది ఏమాత్రం సమంజసం కాదండి. అది ఏ కాంటెక్స్ట్ లో అయినా అవునే ఉంటాయి. ఎందుకంటే హిట్లర్ అనే వ్యక్తి ఒక జెనోసైడ్ ని సృష్టించినటువంటి వ్యక్తి అండి. ఒక రేస్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి. కాబట్టి జాత్యాంకారం. ఇప్పుడు జూస్, పర్సిక్యూషన్ ఆఫ్ జూస్ ఇందాక చెప్పారు మిత్రులు, ఆ గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి ఎన్ని లక్షల మందిని అతను హతమార్చారు. 6 మిలియన్ సార్, 60 లక్షల మంది యాదవ్. అదే సో అందుకని ఏ విధంగా కూడా అతను పోల్చుకోదగ్గ వ్యక్తి కాదు. అంతేకాకుండా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని జర్మనీ నుంచి తరిమేశాడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని జర్మనీలోకి రాకుండా, జర్మనీ దేశస్థుడు ఐన్స్టీన్ జర్మనీలో ఉండే వ్యక్తి, అతన్ని తరివేసి అతని ఇంటికి నిప్పు పెట్టి, ఎంత గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్. ఎవరన్నా ఐన్స్టీన్ ని తరివేస్తారండి? తరివి కొడితే చివరికి వెళ్ళి పాపం ఆయన యునైటెడ్ స్టేట్స్ లో బతకాల్సినటువంటి పరిస్థితి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు, జర్మన్స్, ఎర్విన్ రోమెల్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మిలిటరీ కమాండర్స్ ఇన్ జర్మన్ ఆర్మీ, అతన్ని సూసైడ్ చేసుకునేలాగా అతను పుష్ చేసి అతని చావుకి కారకుడయ్యాడు హిట్లర్. కాబట్టి అతను ఏ విషయంలో కూడా పోల్చుకోదగ్గ వ్యక్తి కాదు. సరే, బోస్ గారు ఆ సందర్భంలో కలిశారంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ గారు పోరాడుతున్నారు కాబట్టి జపాన్ యొక్క సహకారం అప్పుడు అది ఒక కాన్సెప్ట్, మిత్రుడు అన్నట్లుగా కాన్సెప్ట్ లో బోస్ గారు కలిసారు, సుభాష్ చంద్రబోస్ గారు కలిసారు. అదే నేను చెప్పదలుచుకున్నా అండి. బోస్ గారు కలవటానికి కారణాలు వేరు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న సందర్భంలో జాపనీస్ హెల్ప్ కోసం కలిసారు. అంతేగాని ఆయన హిట్లర్ని ఏ రోజు కూడా ఆయన విధానాలను సమర్థించడం అనుకోవటానికి లేదు. కాబట్టి ఇవాళ కూడా ఎవరైనా సరే, అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఇంకెవరైనా సరే, హిట్లర్ తో పోల్చుకోవటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. రెండోది, ఇందాక మీ ఈ ట్రోలింగ్స్ మన దీనిలో వస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. అది ఎందుకు తీసుకున్నానో చెప్తాలే. అది దానికి ఒక లాజిక్ ఉంది. నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇతర లక్షణాలు ఉన్నాయనేది దాని ఉద్దేశమూ కాదు.
కాకపోతే అది తీసుకోవడానికి ఒక సందర్భం ఉంది. పట్టాభి గారు మీరు ఇది అడుగుతారని నాకు తెలుసు, అది నేను చెప్తా. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఈ డెమోక్రటిక్ ఏజ్ లో, ఇదంతా డెమోక్రటిక్ ఏజ్, ఎక్కువ మాట్లాడితే జెన్జీ ఏజ్ వస్తుంది. ఈ జెన్జీ ఏజ్ లో ఈ హిట్లర్ వస్తుంది కదా, వచ్చింది ఆల్రెడీ, వీఆర్ ఇన్ జెన్జీ ఏజ్, నెక్స్ట్ వచ్చేది ఆల్ఫా ఏజ్. ఈ దీంట్లో వీళ్ళేంటి ఇట్లా హిట్లర్ దీన్ని తీసుకోవడం, దాని మీద నువ్వు కూడా అలాగే కలిసిపోతాను వీళ్ళు అనడం, వీళ్ళు అన్నది మర్చిపోయి వీళ్ళు అనడం. వీకే గారు ఇప్పుడు ఏదన్నా ఒక అంశంలో నేను గట్టిగా నిలబడతాను, ఎంత కఠినంగా అయినా వ్యవహరిస్తాను ఒక మంచి కోసం అని చెప్పుకునేటటువంటి సందర్భంలో మనం హిట్లర్ తో పోల్చుకోకర్లేదు. ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏదో ఒక మంచి కోసం అనుకోండి, అక్కడ చెరువులన్నింటినీ పునరుద్ధరించడం కోసం, ఎప్పుడు కూడా ముంపుకు గురైనటువంటి హైదరాబాద్ ప్రాంతంలో కొంత ఆ సమస్య నుంచి దాన్ని బయటికి తీసుకురావడం కోసం ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన చేస్తా ఉండొచ్చు, దాని మీద గట్టిగా నిలబడొచ్చు. కానీ అంత మాత్రాన హిట్లర్ తో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే హైడ్రా తెలంగాణలో హైదరాబాద్ నగరానికి సంబంధించి హైడ్రా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తోంది అనేది గమనించారు కాబట్టి అలాంటి వ్యవస్థని ఏపీలో కూడా ఏర్పాటు చేయాలని మీ ప్రభుత్వం ఆలోచించింది స్టార్టింగ్ లో. దానికి సంబంధించి తర్వాత అది ఎందుకు ఆగిందనేది సెకండరీ. సార్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా సరే మేము పాజిటివ్ గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడున్నా సరే అవి మేము వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి అది కేసీఆర్ గారు ఉన్న టైంలో అయినా అవనివ్వండి, రేవంత్ రెడ్డి గారి టైంలో అయినా అవనివ్వండి, అంతెందుకండి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినట్టు ఆరోగ్యశ్రీ కొనసాగించాం. అనేక సందర్భాల్లో చెప్పారు అది. మహిళలకు తెలంగాణ నుంచి తీసుకుందే బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడున్నా సరే వాటిని అడాప్ట్ చేసుకోవటంలో తప్పులేదు. ఆ రకంగానే రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం హైడ్రా ద్వారా ఎంతో మంచి జరుగుతా అన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అన్న దాంట్లోంచే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది తీసుకున్నాం అన్నారు. ఎస్, అలాంటివి చేసుకోవచ్చు, అలా పేరు చెప్పుకోవచ్చు. జన్మభూమి కావచ్చు, శ్రమదానం కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ హైదరాబాద్ లాంటివి కావచ్చు, చంద్రబాబు నాయుడు అని అంటారు, అట్లాంటివి చేయొచ్చు. ఎన్టీ రామారావు గారు చేసిన సంక్షేమం ఇప్పటికీ అది నిలిచిపోద్ది, అట్లాంటివి చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ సాధించాడు కేసీఆర్ అనేది ఉంది, అదే చెప్పుకోవచ్చు, తప్పే లేదు. ఆల్రెడీ వాళ్ళకున్న హిట్లర్ ని చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనే కేసీఆర్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైడ్రా పెట్టాను నేను, నా రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటో చూపిస్తా హైడ్రా అని చెప్పుకోవచ్చు. ఎవరో హిట్లర్ ని ఎవరో క్రూరుణ్ణి తీసుకొచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పెట్టారని మీ సందేహం గానీ మీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, చెబుతా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఎందుకు మీరేదో ఇందాక మాట్లాడుతుంటే ఆపాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన 30 నెలల పరిపాలన, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన. ఎవరు నియంతలాగా అంటే హిట్లర్ లాగా పరిపాలించారు, ఎవరు ఇప్పుడు 30 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే కేసీఆర్ పాలన మొత్తం కూడా హిట్లర్ పరిపాలన. రేవంత్ రెడ్డి ఒక హైడ్రా విషయంలో హిట్లర్ ఆలోచన ఏదైతే ఉందో నియంతృత్వం అనే ఆలోచన అక్కడ మాత్రం, ఎందుకంటే దుర్మార్గుల్ని అణిచివేయాలంటే అది కావాలి. కాబట్టి మరి దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుల్ని మోసం చేసిన వాడు ఏమంటారు? హిట్లర్ అంటారా? ఏమంటారు? రేవంత్ రెడ్డి మోసం చేసిండా చెప్పండి. అదేవిధంగా ధర్నా చౌక్ ఉద్యమకారులంతా ఉద్యమం తెలంగాణ సాధించుకున్న ప్రదేశం అది. ఆ ప్రదేశం ధర్నాలు చేస్తామంటే ధర్నా చౌక్ లేదు, ఏమైనా ఎత్తేసిండు. మరి దాన్ని ఏమంటారు? ఏ పోకడు అంటారు? ధర్నాలు అవసరం లేదు. అదే మరి దాన్ని ఏమంటారు? మరి రాసిన వాళ్ళు ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలో పెట్టిన వాళ్ళు కేటీఆర్ కి తెలియదా అని అడుగుతున్నాం మేము. గద్దరు అంటే అందరూ ప్రేమిస్తారు, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ప్రేమిస్తారు, ఆంధ్రాలో కూడా ప్రేమిస్తారు. అట్లాంటి గద్దర్ ఇంటి దగ్గరికి వస్తే ఎవరైనా తలుపు తీసి స్వాగతిస్తాడు. గద్దర్ని 3 గంటల సేపు ఆడ ద్వారం దగ్గర కూర్చోబెట్టి తలుపులు మూసేస్తే ఆ పరిపాలన ఏమంటారు? దాన్ని హిట్లర్ పరిపాలన అంటారు. మరి రేవంత్ రెడ్డి గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డులా గద్దర్ అవార్డులు పెట్టిండు. అందశ్రీ 10 ఏళ్ళు రాష్ట్ర గీతం లేకుండా పాలించను. ఎందుకు పాలించను అని మనసులో ఏముంది? అందశ్రీ ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఆ గీతం అద్భుతం, అదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకం కేసీఆర్. కాబట్టి అందశ్రీ పాటను రాసిన గేయాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు అమలు చేయలేదు? మరి రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేసిండు? ఎవరు హిట్లరు? జనం చెప్తారు, మేం కాదు.
వాళ్ళు చనిపోయినప్పుడు కూడా లేదు. ఒక అందశ్రీ చనిపోతే కన్న కొడుకు లెక్క అంత్యక్రియలు దగ్గరుండి పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన రేవంత్ రెడ్డిని ఏమంటారు? ఇట్లా అంటారా? ప్రజలు ఏమంటారు? ఎవరన్నారు? ఆరే చెప్పుకున్నారు. కేటీఆర్ చెప్పమంటారు. నేను కేటీఆర్ రాసిన రేవంత్ రెడ్డి గారు ఆ హిందూ కాంక్లేవ్ లో ఈ మాట అనకపోతే ఇష్యూ లేదు కదా. ఈ issue ఆయన ఒక అంశంలో అన్నాడు, ఎందుకు చెడు విషయంలో అన్నాడు. చెడు విషయంలోనే రేవంత్ silent చూపిస్తారు. చెడు విషయంలో ఏంటంటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలి. హైదరాబాద్ ప్రకృతిని కాపాడా? అట్లా కాదు కదా, చెరువులు కాపాడా? ఆయన వ్యవహరించే నియంతృత్వం అనేది ఏది దీంట్లో ఏది కూరల్ని అంచివేయటంలో హిట్లర్ లాగా నా పాయింట్ ఏది ఏమైనప్పటికీ నువ్వు ప్రకృతిని కాపాడు, చెరువులు కాపాడు, లేకపోతే ఇంకోటి కాపాడు, నేను కాపాడుతా రేవంత్ రెడ్డి అంటే ఏంటో అని చూపించుకో. కానీ హిట్లర్ ఎందుకు అనేది ప్రస్తావన. ఆయన ఉద్దేశంలో ఏమన్నా నేను మళ్ళీ వస్తా. హిట్లర్ అంటే నేను ఇప్పుడు ప్రతి గ్రంథంలో మంచి, నేను అందుకనే హిట్లరిజం అనే పాదం వాడాను. గ్రంథం ప్రతి సమాజంలో మంచి ఎక్కడ ఉంటే చేసుకోవాలి, చెడును విస్మరించాలని మనకు గ్రంథాలు ఉన్నాయి. కబ్జాదారుల్ని ఉక్కు పాదంతో అనమనండి. అదే కదా దాన్ని లేదు కదా. ఉద్దేశం ఏంటంటే అక్కడ వేరే రాష్ట్రంలో కాదు, అంతదాకెందుకు అంత కఠినంగా చిదంబరం గారు గ్రీన్ హంట్ అని పెట్టినాడు నక్సలైట్లను ఏరివేయడానికి, రైట్? అమిత్ షా గారు దాని పేరు మార్చి ఆపరేషన్ కాగార్ అని పెట్టినాడు. వీళ్ళు ఆపరేషన్ కాగారు గ్రీన్ హ్యాండ్ అన్నారు కానీ హిట్లర్ లాగా చంపేస్తారు అనలేదు కదా. ఎందుకు లేనిపోని రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కఠినంగా వ్యవహరించాలి, ఆయనలా కఠినంగా సీతారామయ్య గారు ఇక్కడ ఆయన ఉద్దేశం. ఇప్పుడు కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారిని హిట్లర్ ఇది చేసినందుకు ఆయన ఇంత పెద్ద ఇది రాసే చదివినిపించారు. వెంకటేశ్వర చిన్న అంశం తీసుకుంటా, మళ్ళీ తీసుకుంటా. వచ్చింది కాబట్టి అందశ్రీ వచ్చింది కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు ఉద్యమం చేసినాం, మేమంతా జైల్లోకి పోయినాం. మా త్యాగాలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాల, కుటుంబం మొత్తానికి పదవులు వచ్చినాయి. ఇలా ఉద్యమకారులను ఛత్తీస్గఢ్ లో గుర్తించారు, జార్ఖండ్ లో గుర్తించారు. తెలంగాణలో కేసీఆర్ ఉద్యమ ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించలేదు? ఆయన ఏమంటారు మరి? ఇప్పుడు మీరు గుర్తించబోతున్నాం. ఇప్పుడు సార్కి 250 గజాలు వస్తాయి, సార్కి వస్తాయి, అందరికి వస్తాయి. ఉద్యమ యోధుల జమానత్దారు కదా. నేనేమంటానంటే దయచేసి అదే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఇంత పెద్ద కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్లో కేటీఆర్ గారు. ఒకటి కేసీఆర్ గారు అన్నది మరి ఆయనకు తెలియదు, ఆయన గుర్తులేదు, తెలియదు నాకు. ఇదే కేసీఆర్ గారు మోదీ గారిని కూడా ఫాసిస్టు, నియంత అని నిందించిన సందర్భం లేదు. మీరు అక్కడ ఉన్నప్పుడే, అప్పుడే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు, సరే అవునా? సో అది అప్పుడు గుర్తురాని అని ఇప్పుడు ఎలా గుర్తు వస్తున్నాయి? అయితే మీరు చెప్పేది ఏదో చెప్తున్నారు. అవునవును. అయితే వీళ్ళు ఇప్పుడు సార్ కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేసి, కానీ ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి హిట్లర్ మనస్తత్వం ఉన్నదేమో అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మొదటి కారణం ఏంది? అదే ఎందుకంటే చెప్తా, మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకుంటే ఒప్పుకోండి. నా అభిప్రాయం నేను చెప్తా. గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ గారు ఒకసారి ఎస్సీ ఎస్టీ దళితులంతా మోసింది సార్. సడన్ గా ఏం చేసింది ఆమె? ఒకసారి గెలిచి ఓడిపోయి హైకోర్టు, ఆమె అధికారంలో ఉన్నప్పుడే కదా హైకోర్టు ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఇమీడియట్లీ వచ్చి దేశం మీద ఇది పడేస్తావు కదా, ఎమర్జెన్సీ. ఎవరి మనస్తత్వం ఇది? ఎవరి మనస్తత్వం? ఎవరు అనాలి? ఇందిరాగాంధీ గారిని ఇప్పుడు ఎవరు అనాలి? అదే నువ్వు ఇవాళ చేయబోది వారిని గుర్తు చేసింది ఇవాళ ఎవరు? రేవంత్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారి హిట్లర్ని తీసుకొచ్చి హిట్లర్ మనస్తత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని హిట్లర్ వస్తాయి సార్. ఇవన్నీ ఇక మేము సున్నితంగా మాట్లాడుతున్నాం సార్. ప్రజాస్వామ్యంలో సార్ వినండి, మోడీ గారు మీరు చేసినటువంటి తప్పు మంచో చూడో 100 ఏళ్ళు అనుకుంటే వరుసగా 3 సార్లు ఆయన కావాలని చేసుకొస్తున్నారు. ఆ మనస్తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తాను. నేను ఒకటే అన్నాడు, కేసీఆర్ ఏదో దళితులకి వేయలేదు, మీరేం చేసిరా 20 మా వల్ల లంబడోలో 42 సీట్లు సార్ ఆయన చెప్తున్నాడు. కానీ చెప్తున్నా 25 లక్షలు ఉంటే ఇవాళ ఒక మంత్రియో 10% గిరిజనులకు మా ఎవరి సొమ్ము ఎవరిని వీళ్ళను మనం పార్టీలో ఉన్నామని పొగడొద్దు.
నేను మళ్ళీ చెప్తున్నా, 10% అని నువ్వే కదా అవార్డు తీసుకొచ్చింది పోయి గిరిజనులకు. ఇప్పుడు దేశంలోనే బలరాం నాయక్ గారిని కేంద్ర మంత్రి హైగా అది ఆయన ఇది ఎప్పుడన్నా అయ్యిందా? తప్పు, పంజాబ్ తప్పు, కేంద్ర ఇది మంత్రి? ఇది తప్పు సార్. రాష్ట్ర మంత్రి సారీ బిచ్చగా అరే వానికి ఇక్కడ రవీంద్ర నాయక్ అరే 25 లక్షలు ఉన్నందుకు మనకి ఇచ్చిన వానుడు గౌరవించడం నీలాంటి మేధావి మాట మాట్లాడకూడదు. మీరు మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నారు? హిట్లర్ ఆయన వెళ్తున్నాడు. నేనేమంటున్నా సార్, మీరు కూడా రిజర్వేషన్ దగ్గరికి ఎందుకు వచ్చారు మళ్ళీ? ఈ వారే అన్నారు కదా కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానన్నారు అంటే ఇద్దరు అంతే ఉన్నారా అంటున్నా నేను. ఈయన కూడా అంతే ఉన్నారు కదా. పాయింట్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను, తెలంగాణ అభివృద్ధి కొత్త పుంతలు దొక్కాలన్నా, అవినీతి అక్రమాలు లేని తెలంగాణ చూడాలన్నా కావాల్సింది ఈ హిట్లరిజం కాదు. నేను గట్టిగా ఉండండి, కఠినంగా ఉండండి, ఉక్కు పాదంతో అణిచివేయండి. నేను అందుకోసం అంటున్నా సార్, మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మళ్ళీ గులాబీ గులాబీ పువ్వు అది కండువా కప్పుకొని మేము మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ ఏదో ఉద్యమం చేస్తామనేది అయితే కవితలు రాసినో అవన్నీ వాళ్ళకే చెల్లుతాయి. కవిత అంటే గులాబీ జెండా అనే ముందు నీకు కొద్దిగా ఉండాలి. మీ నాన్న ఏమన్నాడో అది తెలుసుకో. కేసీఆర్ గారు ఏం మాట్లాడాడో అది తెలుసుకొని మాట్లాడి. కేటీఆర్ గారు మీరు చదివే ముందు, మీరు మాట్లాడే ముందు ఇవన్నీ మళ్ళీ వెనక నుంచి గుద్దుతున్నాయి కదా మనల్ని. ఈ గుద్దించుకున్నాడు ఎందుకు? మీరేదో మళ్ళీ అది చేయబోతాం ఇది చేయబోతామని చేసేబోతాం. మీ నాన్న హిట్లర్ అయితే అన్నాడు కదా. ఆ రోజు మనకు సోయలేదు, మనకు అనిపించలేదు. ఇవాళ నువ్వు అంటున్నావు, ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నారు కనుక ఇందిరాగాంధీని యాద్ చేయవలసి వచ్చింది. నేను ఎందుకు కేటీఆర్ అన్నాడు కాబట్టి కేసీఆర్ గారిని యాద్ చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఉంటాయి వాళ్ళని కలిగితే మిమ్మల్ని కలిగితే మీరు ఇవి అన్ని వెళ్తాయి సార్. అన్ని పార్టీలు అంటేనే అది రైట్. ఇక పటాల్ గారు, ఇక ఇందాక మీరు అడిగిన చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఎందుకండి చంద్రబాబు గారిని ఈ డిబేట్లోకి తీసుకొచ్చారు, నన్ను ఎందుకు ఈ డిబేట్కి పిలిచారని మీరు అడగొచ్చు నన్ను. డెఫినెట్గా హిట్లర్ పుట్టింది 1889 ఏప్రిల్ 20. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది 1950 ఏప్రిల్ 20. అయితే మాత్రం ఏప్రిల్ 20 నాడు కొన్ని వేల లక్షల మంది పుట్టుంటారు ఈ ప్రపంచంలో. చంద్రబాబు గారిని ఇది చేయాలని మీరు నన్ను అడగొచ్చు. నా ఉద్దేశం అది కాదండి. నేను చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి అందరూ బర్త్డే విషెస్ చెప్తుంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు కానీ, ఆయన అంటే గిట్టని వాళ్ళు కానీ ఏప్రిల్ 20 నాడు హిట్లర్ బొమ్మ పెట్టి పక్కన బాబు గారి బొమ్మ పెట్టి పెట్టిన మీరు చూసే ఉంటారు కదా. చూసారా లేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అయితే మాత్రం ఇక్కడ ఎందుకు అనంటే నేను హిట్లర్ అని చెప్పుకుంటున్న వీళ్ళిద్దరు, కేసీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరిది చంద్రబాబు నాయుడు గారి స్కూలే. ఇది మెయిన్ పాయింట్. ఇద్దరిది చంద్రబాబు నాయుడు గారి స్కూలే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హిట్లర్ని ఆదర్శం అని చెప్పలేదు, హిట్లర్ లాగా ఎప్పుడు ప్రవర్తించలేదు. అంత డెమోక్రటిక్ వేలైన పార్టీలో ఏదన్నా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఐదర్ పొలిట్ బ్యూరో ఆర్ క్యాబినెట్ డిస్కషన్ పెట్టి చివరికి ఆయన అనుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారనేది ఒకటి ఉంది. అయినప్పటికీ అందరిలో చర్చించే ఆనవాయితీ అక్కడ ఉంది, బట్ ఇక్కడ లేదు. ఇక్కడేంటి, రాత్రి కాలొస్తే తెల్లారిపోతున్న ఇంప్లిమెంట్ అయిపోవాలి, కేసీఆర్ గారికైనా జగన్మోహన్ రెడ్డికైనా. సింపుల్. సో అందుకని నేను పెట్టాను. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి స్కూల్ అయినప్పటికీ వీళ్ళిద్దరూ నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నారు. బట్ హీ నెవర్ సెడ్ లైక్ దట్ కదా. అది పాయింట్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మీరు ఎలాగైనా దాన్ని రిసీవ్ చేసుకుని చెప్పచ్చు. వికే గారు, ఇప్పుడు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కూల్ అయినప్పటికీ స్కూల్ మారిన తర్వాత పాత స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ కొద్దిగా మర్చిపోయి ఉంటారేమో. కాబట్టి ఇక్కడ ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ఆయనంత ప్రజాస్వామ్యబద్ధంగా నాకు తెలిసి చాలా అరుదుగా మనం చూస్తాం అటువంటి నాయకుల్ని. ఇంటర్నల్ గా పార్టీ లోపల కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, 10 మంది అభిప్రాయాలు తెలుసుకోవటం, 10 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వటం, అలాంటి చిన్నవారికి కూడా ఆయన ఎంతో స్వేచ్ఛనిస్తారు. మా అభిప్రాయాన్ని స్పష్టంగా ఆయన ముందు వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛ మా అందరికీ ఉంది. కాబట్టి డెఫినెట్లీ డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే విషయంలో ఆయనని మించిన వారు చాలా అరుదుగా కనపడతారు మనకి. రెండోది
యాదృచ్ఛికంగా ఒకే బర్త్డే అయి ఉండొచ్చు హిట్లర్కిను చంద్రబాబు నాయుడు గారు April 20th. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్ గా భావించినటువంటి వ్యక్తి లీ క్వాన్ యూ, సింగపూర్ మాజీ ప్రధానమంత్రి, సింగపూర్ దేశాన్ని ఒక రకంగా ఒంటి చేత్తో నిర్మించినటువంటి వ్యక్తి. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నేను ఆయన ఒక ఐడల్ గా భావిస్తాను లీ క్వాన్ యూని అని చెప్పి. ఏ విధంగా అయితే మలేషియా నుంచి అది డివైడ్ అయిన తర్వాత సింగపూర్ ఆయన ఏ విధంగా ఆ దేశాన్ని నిర్మించారో ఆ రకంగా ఒక క్రైసిస్ లో నుంచి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయటం అనేది మనం లీ క్వాన్ యూ నుంచి చూసి నేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పడమే కాకుండా ఆయన ఆచరణలో పెట్టి కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి హిట్లర్లు ఇటువంటి వ్యక్తుల్ని ఏ రోజు కూడా ఆయన మెమరీలోకి కూడా రానివ్వరు. ఆయన హీఈస్ ఎ విజనరీ లీడర్, హీ విల్ రిమైన్ ఎ విజనరీ లీడర్. అందుకనే ఇవాళ ఓకే సిద్ధాంతపరంగా ఏమన్నా వైరుధ్యాలు ఉన్నప్పటికీ కేటీఆర్ గారు కూడా 2-3 సార్లు చెప్పారు, యూ హ్యావ్ టు acknowledge and appreciate the efforts of Nara Chandrababu Naidu garu in building the Cyberabad and bringing IT to Hyderabad అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ రకంగా కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరూ కూడా ఆయన ఒక స్టేట్స్మెన్ లానే చూస్తారు. ఆయన కూడా అదే విధంగా వ్యవహరిస్తారు కూడా. విభజన సమయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా అవహేళన చేసినా నాకు 2 రాష్ట్రాలు కావాలి, 2 రాష్ట్రాల ప్రజల యొక్క అభివృద్ధి కావాలని అప్పటికి ఇప్పటికీ ఒకే మాట మీద ఉండి ఏదైనా సరే మనందరం కలిసి ఉండాలని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా వ్యవహరించినటువంటి గొప్ప స్టేట్స్మెన్ నారా చంద్రబాబు నాయుడు గారు. 10 మందిని కలిపేటటువంటి వ్యక్తి. హిట్లర్ లాగా ఏదో ఇంకొక జాతి మీదో లేదంటే ఒక వ్యవస్థ మీదో పడిపోయి వాళ్ళ నాశనాన్ని కోరుకునేటటువంటి లక్షణాలు ఆయనలో 0.0001% కూడా మనకు కనిపించవు. సో ఆ విధంగా యాదృచ్ఛికంగా బర్త్డే ఒకటి అయినప్పటికీ ఈ స్కూల్ వేరు, ఆ స్కూల్ వేరు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న వీకే గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంగా కూడా ఆయనకి కూడా ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే ఆయన ఏదైనా పట్టుకుంటే వదలరు, దాన్ని సాధించే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తారు, పని చేయిస్తారు కూడా అని చెప్పి. గతంలో ఉద్యోగస్తులతో పనిచేయించడం అది ఆకస్మిక తనిఖీలు కానివ్వండి, ఆయన టూర్స్ సందర్భంగా కానివ్వండి, ఆయన ఫర్మ్ గా ఉన్నటువంటి సందర్భాలు, ఎవరన్నా సరిగ్గా పని చేయకపోతే యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. సో కఠినంగా వ్యవహరించడంలో కూడా ఆయన ఎక్కడా కూడా రాజీ పడరు. ఆ రకంగా వ్యవహరించడం కూడా కరెక్టే. ఒక మంచి చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఫర్మ్ గా నిలబడాలి. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఫర్మ్ గా నిలబట్టడంలో కూడా తప్పలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ఆ పోలిక ఇంకో రకంగా అది ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది రేవంత్ రెడ్డి గారు. అది ఓకే, ఇప్పుడు భవిష్యత్తులో అయినా అటువంటి పోలికలు మనం తీసుకురాకుండా ఉంటే మంచిది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మాట్లాడే వీడియోస్ కూడా మీరు చూపించారు. ఆయన కూడా నేను కొంతమంది విషయంలో నేను హిట్లర్ లాగా ఉంటాను ఆయన చెప్పడం, ఎవరైనా సరే అది కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారికైనా ఎవరైనా మనం హిట్లర్ లాంటి వ్యక్తులతో పోల్చుకోవటం అనేది అనవసరం. వీ కెన్ సే మేము కఠినంగా వ్యవహరిస్తాం, పట్టుదలగా ఉంటాం, ఫర్మ్ గా ఉంటాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఆ రకంగా మాట్లాడొచ్చు, తప్పలేదు. వి వెల్కమ్ ఇట్. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ వచ్చింది కదా, ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇష్యూలో కోట్ చేసి మిమ్మల్ని ఈ డిబేట్ లో కూర్చోబెట్టని మీకు క్లారిటీ వచ్చింది కదా, కన్విన్స్. ఇప్పుడు అయితే చెప్పండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అటు కేసీఆర్ గారు హిట్లర్ ని కోట్ చేసుకోవడం, తనను తాను హిట్లర్ తో పోల్చుకోవడము, అవును నేను హిట్లర్నే, ఎస్ మీది తప్పు చేసిన వాళ్ళు ఐఎమ్ టు బి యాజ్ హిట్లర్. ఇంకెక్కువ మాట్లాడితే వాడు తాత ఎవడన్నట్టు వాళ్ళ కూడా చేస్తాను కూడా అన్నాడు. సో ఆయన అట్లా హిట్లర్తో పోల్చుకోవడం కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు పోల్చుకోవడం కానీ, వీళ్ళిద్దరూ ఇదంతా ఈ చర్చ ఇవంతా చూసిన తర్వాత వీళ్ళిద్దరూ దొందునే అనుకున్నా, లేకపోతే వీళ్ళిద్దరిలోనూ ఒక లక్షణాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో సారూప్యత ఉన్నాయి అనుకునే అవకాశం లేదా నేటి తరం? అంటే ఒకటండి, ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు జెన్జీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ జనరేషన్ ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా గమనిస్తా ఉన్నారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్. మనం ఏదో ఒక మాట అనేస్తే అది ఓకే, అది ఏం అర్థం అవుతుందో లేదంటే దాని గురించి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకోవటానికి లేదు. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు ఏముంది, వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, వాళ్ళ
చాట్ జీపీటీ ఉంది, ఏఐ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయా? హిట్లర్ తో పోల్చుకోవడం ఏంట్రా? హిట్లర్ గురించి కొడితే జెనోసైడ్ కనపడుతుంది. అరే అదేంట్రా హిట్లర్ తో పోల్చుకున్నారేంటి వీళ్ళని ఎమ్మటే వాళ్ళ ఒక అభిప్రాయానికి కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అవును. కాబట్టి మనని మనం ప్రజెంట్ చేసుకునేటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఢిల్లీలో నిన్న ఏదో ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అంశం, సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక కామెంట్ పట్టుకుని దాన్ని ఒక పెద్ద మూవ్మెంట్ గా మార్చేటటువంటి పరిస్థితి కూడా ఏ విధంగా ఏర్పడుతోంది. కాబట్టి మనం మాట్లాడేటటువంటి ప్రతి చివరికి ఆవేశం ఎంత దాకా వెళ్ళిందంటే బొద్దింకను కూడా అడాప్ట్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అనుభవం వేసినా కూడా బొద్దింక సావదు కాబట్టి మనకు బొద్దింకలు వెరీ స్ట్రాంగ్ అనే దీంట్లో ఉన్నారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ జెన్జీతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది పడితే అది ఊరికనే యథాలాపంగా మాట్లాడితే అది చివరికి మన మెడకే చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా లెట్స్ బి కేర్ఫుల్ విత్ జెన్జీ. ఆ రకంగా రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు మేమైనా సరే భవిష్యత్తులో ఏదైనా కంక్లూజన్ లో రేవంత్ రెడ్డి గారి లాగానే ఉండమనండి. లేదా ఆయనకి ఇష్టమైతే జవహర్లాల్ నెహ్రూ గారితోనో, మహాత్మా గాంధీ గారితోనో, లేకపోతే ఇందిరాగాంధీ గారితోనో ఓకే. అంటే పోల్ చట్టం అంతే, పోల్ చట్టంలో ఆ విధంగా చెప్తే ఇంత రప్చర్ అవ్వదు కదా. ఇప్పుడు అక్కడ చప్పట్లు కూడా కొట్టారు జర్నలిస్ట్. కొడతారు ఆ టైంకి. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత కేసీఆర్ గారు స్కూల్ కూడా ఇందిరాగాంధీ గారి స్కూల్ మొదట. అవును. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిది కూడా అందరిది ఒకే స్కూల్. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ నీతి ఏంటంటే వేమన పద్యాలు కూడా చదవాలి అప్పుడప్పుడు. కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు చదివితే తెలుస్తుంది. తప్పులెన్ని వారు తండోపతండంబు ఉరివి జనులకెల్లా ఉండు తప్పులెన్ని వారు తమ తప్పలెరుగురాయ విశ్వరావిరామ వినురవేమని ఎప్పుడో చెప్పాడు వేమన కవి. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు సరిపోద్ది. కాబట్టి ఇప్పుడు చదవండి, ఎమ్మటే వేమన శతకాలు చదవండి. మీకు మంచిని ఎదుటి వాళ్ళపైన మీరు గురువింద లెక్క గింజ లెక్క మాట్లాడితే మీ కింద నలుపు మరి కూడా జనాలు ప్రశ్నిస్తారు. రైట్ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పట్టాభి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ బీజేపీ నాయకులు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.